రాజమహేంద్రవరం దేవీ చౌక్లో 92వ శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా చిట్టచివరి రోజు విజయదశమి మరునాడు ఏకాదశి నాడు పరిస్థితి ఈ విధంగా ఉంది. నిజానికి విజయదశమితో పూర్తయిపోతుంది, కానీ చాలామంది పున్నమి వరకు కూడా ఉంటూ ఉంటారు. ఈ అన్నదానం ఇటువంటి ప్రక్రియలు జరుగుతుంటాయి అన్నమాట. పున్నమి వరకు. ఈరోజు రాత్రి భూకైలాస్ నాటకం ప్రదర్శించబడుతుంది అని చెప్పేసి కూడా ప్రకటించారు. అంటే ఇంచుమించు తగ్గిపోతుంది హడావుడి. నిన్నటి వరకు ఉన్నంత ఉధృతి ఇప్పుడు ఉండదు, కానీ ఈ విధంగా ఉంటుంది. ప్రత్యేకించి ఇది చూడడం కోసమే ఎక్కడెక్కడి నుంచో వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. రాజమహేంద్రవరం దేవీ చౌక్లో శరన్నవరాత్రి పేరుతోటి సుమారు ఒక 2 కోట్ల పైగా వ్యాపారం జరుగుతుంది ఈ 10 రోజుల్లోనే. ఇలాంటి ఎన్నో వ్యాపారపరమైన వ్యవస్థలు మన హిందూ ధార్మిక సనాతన ధార్మిక పండుగల్లో ఉన్నాయి. ఈ శరన్నవరాత్రులను కానీ, ఇంతకుముందు గణపతి నవరాత్రులను కానీ, అంటే అన్నీ కూడా ఎంతో వ్యాపారాత్మకమైన అభివృద్ధిని చేసేవి. అయితే దురదృష్టం ఏంటంటే ఇందులో ఎక్కువ మంది ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కూడా సంపాదించుకుంటూ ఉంటారు విపరీతంగా. కానీ హిందువులు వెనక ముందు చూడకుండా అందరి దగ్గర కొనడం, తక్కువ రేటు దగ్గర వస్తుందంటే వాళ్ళ దగ్గర కొనడం అలాంటి పని చేస్తుంటారు. ఇక్కడ కొద్దిగా దృష్టి పెట్టి హిందువులు ఎక్కువ హిందువుల దగ్గరే కొనాలి అనే ఒక నియమం నిష్టగా పెట్టుకోకపోతే మనం బలపడకపోతే మనల్ని ఎవరన్నా ఆక్రమించేస్తారు. అంతేకాకుండా ముస్లిమ్స్, క్రిస్టియన్లు బలపడితే మనల్ని వాళ్ళు దురాక్రమణ చేస్తారు. అందువలన ఈ విషయాల్లో అంటే ఎంతో ఆర్థికంగా బలాన్ని సమకూర్చే ఇటువంటి విషయాల్లో మనం కొద్దిగా జాగ్రత్తలు వహించడం మంచిది. ధనం మూలమిదం జగత్ అన్నారు. ధనం ఉన్నంత వరకే మన బలం. ధనం ఇతరులకు ఇచ్చేస్తే మన బలం ఉంటుంది. అందువల్ల మన ధనాన్ని మనం ఇతరులకు వెళ్ళిపోకుండా అవసరమైతే మన దగ్గర, లేకపోతే మన వాళ్ళ దగ్గర ఉండేలాగా మనం కనుక చేసినట్లయితే మనం బలం కాపాడుకోగలుగుతాం. మనం బాగుంటే ఇలాంటి పండుగలు లక్ష్య చేస్తాం. మనమే పోతే ఇతరులు బలపడితే మనల్ని ఉండేవారు, మనం ఉండకపోతే ఇటువంటివి ఏమీ ఉండవు. అందుకని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. హిందువులందరూ కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది. జై హింద్.